అధికారంలోకి రాకముందు ఒకలా వచ్చేలా మరోలా మారారు అనే విమర్శలను మూటగట్టుకున్నారు ఓ నేత. కాంట్రాక్ట్ పనుల్లో డబ్బులు వసూలు నుంచి ఇష్టానుసారంగా అధికారులను బదిలీ చేయించడం తప్ప ఆయన చేసింది ఏమీ లేదనే భావనలో ప్రజలు ఉన్నారట. నియోజకవర్గ ప్రజలకు సుపరిచితులైన వ్యక్తి ఎన్డీఏ కూటమి నుంచి పోటీలో దిగటంతో సదరు నేత వైపే ఓటర్లు చూశారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఏమా నియోజకవర్గం, ఎవరా నేత? కృష్ణా జిల్లాలో కైకలూరు నియోజకవర్గానికి ప్రత్యేకత ఉంది. గతంలో ఇక్కడి నుంచి హేమాహేమీలు పోటీ చేశారు. చిన్న స్థాయి నుంచి ఎమ్మెల్యేగా ఇక్కడ ఎదిగిన వారు ఉన్నారు. 2019లో దూలం నాగేశ్వరరావు కూడా అదే జాబితాలోకి వస్తారు. సర్పంచ్గా పనిచేసి నియోజకవర్గంలో సుపరిచితమైన నాగేశ్వరరావుకి ప్రజలు 2019లో ఎమ్మెల్యేగా అవకాశమిచ్చారు. జనమిచ్చిన అవకాశాన్ని సదరు ఎమ్మెల్యే ఉపయోగించుకోలేదనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ప్రజలకు కొత్తగా చేసిందేమీ లేకపోగా ఆయన వల్ల ఇబ్బంది పడ్డామని కొందరు బహిరంగంగానే చెప్పడం వివాదాస్పదంగా మారింది. 2019లో మొదటిసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ తరపున పోటీ చేసిన దూలం నాగేశ్వరరావు 9357 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థిపై విజయం సాధించారు. వ్యాపారవేత్తగా ఆయనకున్న పేరుతో పాటు ఫ్యాన్ హవాతో గెలిచిన ఆయన మార్కు అభివృద్ధి లేదనే వాదనలున్నాయి. కైకలూరు ఎంఆర్ఓ కార్యాలయం కట్టడానికి గ్రామాల నుంచి నాగేశ్వరరావు లక్షల్లో విరాళాలు వసూలు చేశారని ఆరోపణలున్నాయి. మరోవైపు ఇసుక మైనింగ్ను తన అనుచరులకు కట్టబెట్టి కోట్లు దండుకున్నారని స్థానికులే చెప్పుకోవడం మైనస్గా మారే అవకాశాలున్నాయి. అలాగే తన సామాజిక వర్గం కాని ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలకు దిగుతూ తనకు కావలసిన వారికి బదిలీలు చేయించారనే టాక్ బలంగా వినిపిస్తోంది. జగనన్న గ్రీన్ విలేజ్ కింద ఇంటి స్థలాలు మంజూరు చేయించడం, వాటి చుట్టూ ఉన్న పొలాల్ని ఎమ్మెల్యే కొనుగోలు చేశారనే ఆరోపణలు నియోజకవర్గంలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఆయన ఈసారి గెలిచే అవకాశాలు లేవని ప్రతిపక్ష నేతలు చెబుతున్నారు. రేషన్ బియ్యంలోనూ కుంభకోణాలు జరిగి కోట్ల రూపాయలు ఎమ్మెల్యేకు ముడుతున్నాయనే ఆరోపణలు వినపడ్డాయి. దళితులంటే ఆయనకు చులకన భావమనే ప్రచారమూ సాగింది. జగనన్న కాలనీల కోసం భూములకు తాము చెప్పిన రేటే తీసుకోవాలని కొందరిని బెదిరించి మరీ లాక్కున్నారనే ఆరోపణలు ఎక్కువగా వినిపించాయి. వీటిపై ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై కేసులు పెట్టించి మరీ వేధించారని సొంత నియోజకవర్గం నేతలే కస్సుబుస్సుమంటున్నారట. ఇలా నియోజకవర్గంలో చాలామంది దూలం నాగేశ్వరరావు బాధితులేనని, దీంతో ఆయనకు వ్యతిరేకంగా ఈసారి ఓట్లు వేశారనే టాక్ నడుస్తోంది. నాగేశ్వరరావు అరాచకాలపై విసుగు చెంది ఎన్డీఏ కూటమికే పట్టం కట్టారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఎన్డీఏ అభ్యర్థిగా ఉన్న కామినేని శ్రీనివాసరావుకి మంచి పేరుంది. ఎన్డీఏ తరపున 2014లో ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా పనిచేసిన ఆయన వైపే ప్రజలందరూ మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. కామినేనికి సౌమ్యుడిగా పేరుంది. దానికి తోడు మంత్రిగా ఉన్న సమయంలో నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేశారని ఆయన అభిమానులు చెబుతున్నారు. పార్టీలకు అతీతంగా శ్రీనివాసరావుకి ప్రత్యేక ఓటు బ్యాంక్ ఉందని టాక్. పైగా ఆయన వల్ల ఎవరికీ ఇబ్బంది కలిగిన దాఖలాలు కూడా లేవనే ప్రచారం ఉంది. కొల్లేరు సమస్యకు కొంతమేరకు ఆయన పరిష్కారం చూపించారనే సానుభూతి జనంలో ఉంది. ఏదైనా పని మీద ఆయన దగ్గరకు వెళితే వెనువెంటనే స్పందిస్తారనే టాక్ నియోజకవర్గంలో ఉంది. ఇన్ని క్వాలిటీస్ ఉన్న కామినేని వైపే జనాలు చూశారనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఓవైపు వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత నెలకొనగా దూలం నాగేశ్వరరావు తీరుపై జనాల్లో విరక్తి వచ్చిందని, అందుకే ఈసారి కూటమి అభ్యర్థి అయిన కామినేని శ్రీనివాసరావు విజయం ఖాయమనే చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఓటమి తర్వాత 5 ఏళ్ల గ్యాప్ అనంతరం కామినేని అసెంబ్లీలో అడుగు పెడతారా లేదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. For more videos like this, subscribe Big TV channel.